నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. గేమ్ షో అనుకోండి, లేకపోతే కొన్ని క్వశ్చన్స్ అన్న మేము ఏం పెట్టినా నువ్వు ఒక టైటిల్ పెట్టుకుంటావు, నువ్వే అనుకోదు. ఆయన 16 చూపిస్తుంది, 16 తీసి బయట పెట్టు. మా ఫోన్ ఫోన్ లో చూసి ఆన్సర్ కాదు. మాది ఐఫోన్. నీకే నీకే అంట రెడీ. ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయిని మెయింటైన్ చేసావు. ఏంటంట? ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయితో తిరిగావా? ఫస్ట్ నా మెయింటెనెన్స్కే నాకు డబ్బులు ఉండే చక్క. ఫస్ట్ ఓపెన్ మాట్లాడుకుంటే నా పిల్ల కాకుండా ఇంకో పిల్ల నేనే పోషించాలి. అసలు ఆ రియాక్షన్ అలా లేదు. అది నాకేందో నవ్వొచ్చింది అంటే అసలు కాదు ఫస్ట్ ఉన్న పిల్లనే గొప్ప అంటే ఇంకొకరా నా ముఖానికి ఇంకొక అది నాకు అందుకు నవ్వొచ్చింది. ఊహించుకుంటున్నావు అని నాకు చెప్తున్నావు చూడు. ఇది హైలైట్ ఉంది ఈ షోలో ఈ రోజు రాత్రికి. అందుకు నవ్వొచ్చింది. ఆయన అది వేరే అనుకుంటా. ఇక ఒకటే అబ్బా, ఏం చేసినా తెలిసిపోతుంది. మనం మంచి చేసిన చెడు చేసినా తెలిసిపోతుంది. అన్ని చెప్పే చేసుకుంటాం. అంటే నేను లంగన దొంగన అనేది అన్ని నేను ఫస్ట్ చెప్పేసిన. నేను ఇట్లున్నా ఇప్పుడు ఇట్లున్నా అన్ని చెప్పేసిన. సో నాకు ఇప్పుడు అటువంటిది ఏ భయం లేదు. కుళ్ళ ఉన్నా. నీది నీ గర్ల్ ఫ్రెండ్ లేదా? మన ఫ్రీ బర్డ్ మనము ఎగురుకుంటూ పోతాడు, ఎటు పోతాడు అంతే, ఎటుగాల సార్ రిలాక్స్. ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఎలాంటి స్టంట్లు ఏమైనా వేసావా? స్టంట్ చెప్పి బస్సులో పడ్డా 2 సార్లు పడ్డా బస్సులకి. ఊరి పేరు సహా చెప్తా, ఊరి పేరు కూడా చెప్తా. చిన్న మంగళవారం అని చెప్పి మన మొయినాబాద్ దగ్గర ఉంటది. కామెడీ చేస్తున్నావా? అమ్మతోడు ఉంటది చిన్న మంగళవారం పెద్ద మంగళవారం అని చెప్పి మొయినాబాద్ దబ్బా. నువ్వు గూగుల్ సెర్చ్ పేరు కూడా ఆడ ఉంటది ఆ పిల్ల. ఆమె మా జూనియర్, నేను ఇంటర్లో ఉన్నప్పుడు. చూడు అమ్మాయిలే లేరు అన్నారు. నేను చెప్తే నాకు అప్పట్లేంది. నేను కొంచెం పొట్టిగా ఉంటుంటే కొంచెం బక్కగా ఉంటుంటే. ఇప్పుడు ఏం పెద్ద పొడుగున్నట్టు ఆ కిందకి వస్తావు నువ్వు కరెక్ట్ నా చేతికి. అరే హిందీలా ఇక నా ఆతి కింద లేడా ఇప్పుడు అట్లా. అయితే ఎంత గలీజ్గా ఉన్నారా అయితే ఆ పిల్ల నా జూనియరు. ఆ పిల్లని నేను పటాయిద్దామని చెప్పి మస్తు తిరుగుతుంటే ఆమె కోసం. ఒక్కరోజు కూడా వెనక తిరిగి చూడలేపో, ఏం చేయకపో. అయినా మనం కృషి, మన పట్టుదల అస్సలు తగ్గేదిలే. పడేయాలి పిల్లని అని చెప్పి మస్తు పోతుంటే ఒకరోజు ఏం చేసింది, లంగరోజులోనే ఆమె బస్సు దిగిపోయింది. నేను మొయినాబాద్లో దిగుతుందేమో అని చెప్పి అట్లనే పోతున్నా. ఆ పిల్ల చూస్తే దిగి ఇట్లా వెనక చూసి వెనక నడుచుకుంటూ పోతుంది. బస్సులోకి దన్ను మంది దుంకిన మళ్ళా పడ్డా. అంటే బేసిక్ గా వీనికి బస్ ఇటు ఇటూరు కాలని తెలియదు, ఇటూరుకి వస్తాడు. అంటే ఇటు పోతుంది ఆ పిల్ల, వాడు ఇటూరుకి వస్తాడు, వీడు వెనక కొడతాడు. ఇటురికిన దమ్మను వాడ మళ్ళీ నెత్తి దెబ్బ తాకింది. లేచి చూసుకుంటే గుమ్మ అంటుంది. నాకేం అర్థం మధ్యలో పిల్ల అట్లా పోతుందా, పిల్ల చేయి కూడా పట్టుకుని పోతుండు. నేను అక్కది ఇంత బాధలేదు. ఆయన కోసమే దిగిపోయింది. అది వీడి తెలియదు. నీకు కోటరు చెప్పు. నాకు అమ్మాయి నేను ఎవరి కోసం స్టంట్ వేయలే అంత కదా. ఒక పిల్లని అరే ఓకే అన్ని లేని అన్ని పుట్టిస్తాడు వీడు. అయితే వీడి గురించి చెప్తే నాకు 2 రూపాయలు ఇస్తావంటే చెప్పు, నేను ఇప్పుడే చెప్తా. ఇప్పుడు 2 రూపాయలు గూగుల్ పే చేస్తాడు. లేదు హ్యాండ్ క్యాష్ ఇవ్వాలి. నీకు ఒక పిల్ల ఉండే ప్రపోజ్ చేసి అంటే వీళ్ళు అనుకున్నారు కానీ ఆ పిల్ల ఆయన దేకలే. ఆడు వీనికి బేసిక్గా చెప్పినా కదా అప్పుడే, వీళ్ళందరూ రిలేషన్లు ఉన్నారు. ఇప్పుడు నేను ఒక్కనే సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా అని వీళ్ళు ఏం చేద్దామని చెప్పి ఇట్లా చెప్తుంటారు ఏదో ఒకటి నా మీద. నువ్వు మంచిగా చెడ్డను అంటే నువ్వు ఏం చెప్తావు? చెడ్డోడని చెప్తున్నాడు. వాడంతే. నేను నా ఫోన్ బయట పెట్టేస్తా. సౌండ్ వస్తుంది. మీ ఎక్స్ ఐ మిస్ యూ అని నీకు మెసేజ్ పెడితే ఏం చేస్తావు? బ్లాక్ లో ఉంటుంది కాబట్టి రాదు మెసేజ్ నాకు. నెక్స్ట్ అదే బ్లాక్ చేస్తావా, రిప్లై ఇస్తావా? నేనే చెప్తున్నా బ్లాక్ లో ఉంది కాబట్టి రాదు. బ్లాక్ లోనా? ఇప్పుడు నాకు ఇందాక కదా మాట్లాడుతున్నా అని చెప్పు. ఇందాక అంటే ఈడు ఎప్పుడు జమానా మాట స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇంటికి కూడా పిలిచానని చెప్పి ఎక్స్ పిలిచి నా పిల్లని మా పిల్లని పిలిచిన ఎక్స్ ఎందుకు పిలుస్తా? ఎక్స్ పిలుచుకోవచ్చు. ఇదిగో చూడు కొత్త పిల్ల వచ్చింది చూడు, ఇది నా ఎవరని చెప్తా. నీ కోతి అది మూతా కోత నీ ఇష్టం అడుగుతున్నావు. ఓకే చెప్తా. ఓకే ఇప్పుడు మరి నాకు లేదుగా ఎక్స్ ఏం లేదు. ఇప్పుడు ఈ క్వశ్చన్ అటేస్తారు, రా క్వశ్చన్ ఇటేసి దాన్ని 2 యాడ్ చేసి ఇంది కూడా వచ్చింది. ఈ 2 పెట్టుర్రి, నాది పెట్టినప్పుడు ఇంది కూడా లేదు చెప్తున్నా. దాని లింక్ చేస్తే ఎదుటోళ్ళకి కదా అనిపిస్తుంది.
ఏదైనా సీరియస్ తీసుకుంటా లేకపోతే టైం పాస్ జోక్ లైట్ ఇలా వదిలేస్తా పర్సన్? మంచిగా అనిపిస్తే మంచిగా ఉంటాం, చెడ్డగా అనిపిస్తే చెడ్డగానే రియాక్ట్. సీరియస్ అయితే ఆల్మోస్ట్ 90% ఏం తీసుకోము. అలా అయినా మనకు అలా ఉంటుంది ఇక సీరియస్ అయితే ఇక అప్పుడు విషయం అది అలాగంతే. అవన్నీ లైట్ ఏది ఉన్నాయి పోనీ భయ మనకి ఎందుకు గొడవలు నిమ్మలంగా ఉందాం అంటాం అంతే. ఒక 2 రోజులు అయితే అందరు మర్చిపోతారు ఆ విషయాన్ని అని చెప్పి లైట్ తీసుకుంటాం అంతే. చిన్నప్పుడు గట్ల చదువుకుంటే ఈ పాటికి ఎన్నో సాఫ్ట్వేర్ అవుతుంటివి, టై ఉంటుండే ఎంత చదువుకున్నావు బాయ్? నువ్వు ఎంత చదువుకున్నావు? డిగ్రీ పాస్ అయినావా? ఇంటర్ పాస్ మధ్యలో వదిలేసా. మా లెక్క అంటే మేము ఇంటరే అనుకో, మధ్యలో చేసి 9 బ్యాక్లాగ్స్ వీని 10 వీడే ఎక్కువ. నేనే Waste నాకన్నా. అవునా? ఇంటర్ దాంతో మళ్ళీ ఇంకా చదవాలని ట్రై చేయలేదా? సప్లీ రాయనికి వచ్చుంటే మీ పటా చేసినప్పుడు సప్లీ రాయనికి పాస్ కాలే. అప్పుడు ఏంది ఎగ్జామ్ రాయనికి వచ్చి అందరు స్టూడెంట్స్ చూస్తుండే, అమ్మా పెన్ను పెట్టినామంటే వాళ్ళందరూ ఎట్లా చూస్తుండే అంటే మేమేదో గొప్ప చదువుకొని వచ్చినట్టు చూస్తుండే. మేము చదువుకోలేదురా నాయన చూపెట్టంటారా అంటున్నాడు. పెన్ను పెట్టి కిందికి తల పెట్టినాం అనుకో, బెల్లు గుట్ట దగ్గర తల లేపపు ఏం రా, ఒక హాల్ టికెట్ నెంబర్ రాసుంటే పేరు రాసుంటే తిక్కలేసి అనుకుంటుంటే. నేనైతే ఇప్పుడు పాస్ అయిన మొత్తం చదవాలనిపించలేదే ఏంటి అసలు? రాలే ఏంటి చదువు 8 సబ్జెక్టులలో నేను క్వశ్చన్ పేపర్ 4-5 సార్లు రాసిన. ఆ 8 సబ్జెక్టులు పాస్ అయినా నేను. నేను 10th వరకు నేను గవర్నమెంట్ స్కూల్ చిన్నప్పటి నుంచి ఎట్లా కొట్టింది తెలుసా నన్ను మా టీచర్లు, మారు 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 ముద్దువారిపోయింది నా బాడీ. బయట కూడా నన్ను కొట్టిన పెద్ద దెబ్బలు తాకినా, అందుకే కొట్లాటలు పోతున్నాడు. వీడు మారరా అని చెప్పి వాళ్ళు అనుకోరు. అట్లాంటి వాళ్ళు January 26కి కానీ August 15 కానీ అప్పుడప్పుడు ఇట్లా స్కూల్కి పిలిచి గెస్ట్ పిలిచి స్పీచ్ ఇవ్వమంటే ఏం మాట్లాడాలి తెలియక అలా ముఖాలు చూస్తుంటే ఎట్లా కొడుతుండే టీచర్ మమ్మల్ని, మీరు ఇప్పుడు ఏం చెప్పాలి మేము ముంగట? నన్ను పిల్లండి ఒకసారి, ఎప్పుడు పిల్లరు ఎప్పుడు పిలుస్తారని వెయిట్ చేస్తుందండి. వాడ కూడా మీ సార్ని ఏమనగా మరి పోతే ఆ రోజు నన్ను ఎందుకు కొట్టావు ఆప్షన్ ఏ పని చేసినావనా? ఒక డైరెక్టర్ వచ్చి నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తానంటే యాక్సెప్ట్ చేసి ఎందుకు చెప్తా హీరో అంటున్నావు? కథకి హీరోరా, నేను హీరో కాదు. కాదు ఎందుకు ఇప్పుడు మేము ఒక సినిమా వస్తుంది మాది, నేను యాదమరాజ్ అన్న, మన బల్వీర్ అన్న, నీకు టైటిల్ ఏం పెట్టుకుంటావు అంటే నీకు నువ్వు టైటిల్ సినిమా టైటిల్ ఏం పెట్టుకుంటావు అంటుండు. నాకు ఒక డైరెక్టర్ వచ్చి చెప్తావు హీరో చేయాలి ఒక కథ చెప్తానంటే దానికి ఒక టైటిల్, నువ్వే డైరెక్టర్ కాబట్టి నువ్వే పెట్టిన టైటిల్ నీకే తెలుసు స్టోరీ అని చెప్తా. నేను ఎందుకు పెట్టుకుంటా అబ్బా, నాకు తెలిసి ఆయన స్టోరీ చెప్పాను. నీకు ఒక క్యారెక్టర్ అనుకో, ఒక సైకో, హీరో, మాస్ సైకో 2 చేస్తాం. లవ్ అవి ఏమొద్దు, ఎందుకు ఉన్నది కదా ఆల్రెడీ లైఫ్ లో, ఇదే గుంజులాడుతున్నాం. సినిమాలో హీరోయిన్ అవి ఏమొద్దు. హీరోయిన్ వద్దా? తర్వాత ఇంటికి కట్టొద్దా? నాకు అట్లాంటి ఏమున్నా చేసేస్తా నేను. ఏది ఉన్నా ముద్దు సీన్లు, హగ్గు సీన్లు, ఆడికి ఆపే అంతే. పోతాడు ఫారెన్ లో చేసుకుంటాడు. నేను కూడా నాకు అది ఉండే ఏది మన కోలఫారం ఆయన పేరు గుర్తొస్తలేదురా, గుండు బాయ్ ఫారెన్ పేరు అయితేనా జానీబాయ్. ఎవరినైనా సీక్రెట్ గా ఇష్టపడ్డా రోజు ఇష్టపడతాడు, బండి మీద వస్తుంటే కళ్ళు సీక్రెట్ గా ఇష్టం అంటే ఒక పర్సన్ ఉన్నారా? నేను బేసిక్ గా ఇష్టపడ తలుచుకుంటలేను, ఎందుకంటే ఇప్పుడు లవ్ చేయాలన్న అది లేదు నాకు బేసిక్ గా. అది లేదంటే వేరేది అనుకుంటారు, ఇంట్రెస్ట్ లేదని చెప్పు. అమ్మాయిని చూసి ఇష్టం బాగుందిరా, ఆమెతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించడం కానీ అలా ఉన్న అమ్మాయి ఎవరైనా ఉన్నారా? అసలు అమ్మాయిలతోనే మాట్లాడతాం కానీ అట్లా నాకు స్నాప్చాట్ దేకో మొత్తం మాట్లాడతాము. బట్ ఏం ఇష్టం చెప్పు, ఏం మాట్లాడతాం అంతే. మాట్లాడినంత మాత్రం ఇష్టం పెరిగిపోయి లవ్ చేసుకునే అంత ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంతమందిని చూసినాక లవ్ చేయొద్దని ఫిక్స్ అయిపోయినా. మా గ్రూప్ లో కొందరు ఉన్నారు వాళ్ళని చూసి కొంచెం అంటే మా వాళ్ళే కాదు ఇంకా బయట కూడా చాలా మందిని చూసిన నేను. లవ్ అంటే ఉన్నట్టుండి చాలా మంది లవర్స్ మంచిగా ఎంత మంచిగా ఉంటామా, ఉన్నట్టుండి సైక్ పిరాచిపోతుంది, వాళ్ళు చెప్పే తినరు. ఇప్పుడు నా లవర్ అయినా కానీ వాదిస్తుంది, అట్లా కాదే ఏనే చుక్కలు వేసి ఒక్కొక్క గోడ గిమ్మ గుద్దేసుకుంటా, తర్వాత దెబ్బ తగ్గినాక చిన్నదాంతో మాట్లాడుకుంటూ అయిపోతుంది అనిపిస్తుంది. కొట్టుకున్న తర్వాత రియలైజ్ అవుతాం చిన్నదానికి ఇంత రియాక్ట్ ఎందుకు అవుతాం అని చెప్పి మనకి చూసినా కదా. నాకు అందుకే వద్దు మన లైఫ్ జర ఉన్న రోజులు సింగిల్ ఉండి ఎట్లా మా అయితే ఇంకో 2 సంవత్సరాలు పెళ్లి చేస్తారు ఇంట్లో చూసి, అప్పుడు ఎట్లా నేను కూడా తలకాయ గుద్దుకోవాలి గోడకి వేసుకుని, అప్పుడు కొంచెం మంచి పెట్టుకుందామని నిమ్మలంగా ఉందామని. నాకు ఎవరిని చూసినా ఇంట్రెస్ట్ రాదు, ఎవరిని చూసినా మాట్లాడాలని కూడా అనిపించదు నాకు. మన లైఫ్ మనం చూసుకోవడం కంటే నీకు
ఆయనకి ఎవరిని చూసినా మాట్లాడాలనిపిస్తుంది. నేను అందరితో ఇంటర్వ్యూ చేస్తాను, మాట్లాడుతున్నాను. ఈ కెమెరాల ముంగట మాటలు కాదు కెమెరా బయట జరిగేది చెప్పు. ఏ నచ్చుతారు, చూస్తాను, నచ్చుతారు. అరే బాగున్నారు, మనకేం సెట్ అవుతారులే. ఫస్ట్ భయపడతారు, ఫస్ట్ మాట్లాడడానికి. వాళ్ళు భయపడతారులే. మీ అమ్మ పిలిచినట్టు ఏదో ఎందుకు వీడితో వచ్చింది, దూరం ఉందాంలే, ఫస్ట్ అదే అనుకుంటారు. మనకేం అదే నీకు ఒకవేళ పుసుకున రేపు పెళ్ళి అట్లా పుసుకునేది అవుతుంది, ఎట్లా పెళ్ళి అవుతుంది. రేపు పంతుల్ని జరిసేపు మాట్లాడేది పంతుల్ని అక్కడ. ఎందుకంటే ఆయనది కూడా నువ్వే చెప్పుకుంటా మమ అంటే మీరు మమ అని ఎందుకంటే అనుకో కొట్టినా కొడతారు పంతులందరూ కలిసి. అంటే అది అవార్డు ఎందుకంటే అక్కడ పెళ్లి కొడుకులాగానే ఉండు. వస్తారు కదా పెళ్ళికి. వస్తాం పక్క భరత్లో మీ మామని కొడదాం. మమ్మల్ని నేను కొడతా, మా అమ్మ నువ్వు కొట్టు, కథం పట్టించావు. జిమ్కి వెళ్ళి సెల్ఫీ పెట్టాలని ఎప్పుడైనా అనుకున్నావు? జిమ్కి వెళ్ళి అనుకున్నాం, వెళ్ళావా? కానీ పోలే. అరే పోతే పెట్టేస్తుండే కదా, పోతే పెట్టేస్తుండే, పోలే కాబట్టి పెట్టలే. అయ్యి మనం పోయా ఇప్పుడు ఏం పెంచుకోవాలి, ఇప్పుడు నేను ఏం పెంచాలి పోయి? బాడీ వద్దు, ఇట్లానే మంచిగుండేమో అనిపిస్తుంది నాకు. పోయి ఇప్పుడు 6 నెలలు పోయినాక ఇంకో 6 నెలలు పోకపోతే ఎక్కడెక్కడ జారిపోతాయి అవి. అవసరమా చెప్పు? ఎందుకు ఈ జార కొట్టుకున్నాడు, ఉన్న దాంట్లో మంచిగున్నాం కదా చాలు. మన దుకాణాలు నాకు ఘోరంగా జిమ్ అవుతుంది మా షాప్ లో. ఎప్పుడు పోతాం భయ్యా మేము. సేమ్ పనులు చేస్తారా? అంటే నేనేం చేస్తా, నేను నార్మల్ అక్కడ చిన్న చిన్న ఏమన్నా చిన్న చిన్న అంటే పాల ప్యాకెట్ తీసుకొస్తా ఇంటికి. అవి ఎవడే చేస్తాడు, మనం కూడా వెళ్ళి నేను ఏం చేస్తా అప్పుడప్పుడు చేస్తా, రోజు దేని కదా. ఎందుకంటే ఇంటికాడ ఉండే ఎప్పుడెప్పుడు ఎట్ట తిరుగుతుంటా, అది బాధ. ఒకరోజు నైట్ ఫుల్ అయిపోయి ఏదైనా ఒక పెద్ద రచ్చ చేసింది, ఏదైనా ఒక సిచ్యువేషన్ ఉందా? చాలా కొట్లాడేది లేవు, ఎవరిని కొట్టినా నేను చాలా ఉన్నాయి తాగి రచన చేసింది. ఒక సిచ్యువేషన్, ఒక క్రేజీ సిచ్యువేషన్ ఒకటి చేసి. అరే తుమార్ గావ్ మీ ఊర్లో అరే బ్యాండోలం కొట్టిందా? బ్యాండోలం కొట్టింది. అన్ని కొట్టినవే కొట్టించుకునేవే. అంతే మరి, తాగి రచ్చ అంటే మరి లొల్లి అదే లొల్లి ఉంటాయి. ఈ అమ్మాయిల జోలికి గవి ఉండే అమ్మాయిలే ఉండే భారత్లల్లా. ఇప్పుడు పెళ్లి భారత్లో అయితే ఉండే చేసింది రచ్చ. ఇప్పుడు మాట కాదు, అప్పట్లో బిఫోర్ ఇండస్ట్రీ అది. ఓ భారత్ లా తాగేసినాక వాడు మనం చెప్పినట్టు కొట్టాడు, వాడు ఆపుతుంటాడు, వాడిని కొడతాము. లేకుంటే మనం ఆడుతుంటే వేరే వచ్చి ఆపుతుంటాడు. అరే దోర్మార్లు అయితే 3 మార్లు మేము ఆడుతున్నాం కదా, నువ్వు ఎట్లా కొట్టమన్నా వాడిని కొడతావు. దెబ్బలు పడతాయి. ఆల్మోస్ట్ పెద్ద రచ్చ ఇది. మస్తు అయితే మస్తు అయితే చెప్తాం. ఇప్పుడు తప్పు చేస్తే కదా భయపడాల్సి, తప్పు లేనప్పుడు మనం చెప్పిన ఎంత సేఫ్. అంటే నువ్వు ఎట్లాంటి రచ్చ ఎక్స్పెక్టేషన్ చెప్పరా? లేదా అది మీరు చెప్పింది అడిగి. లేదు నువ్వేదో ఎక్స్పెక్టేషన్ చెప్పు. అంటే వేరే అమ్మాయితో లొల్లి పెట్టుకోవడం అట్లాంటివా? అయిపోయి ఫుల్ అయిపోయి కార్ తీసుకొని నన్ను గుద్దేసినావా, బండి తీసుకొని గుద్దేసినావా? ఫుల్ అయిపోయిన తర్వాత అమ్మాయితో తిరిగినా లేదా అని అడుగుతున్నా. ఉన్నది ఉన్నాడు చెప్పవా, నువ్వు ఎందుకు? నేను అది అడగలేదా, ఆడి మనసులో మాట్లాడుతున్నా. బేసిక్గా మన దాకా నేను ఆటోలో బండ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతా. ఎవరిని? ఒకరిని నన్ను లవ్ లో అట్రాక్షన్ ఇంపార్టెంటా, ఎమోషన్ ఇంపార్టెంట్? రిలేషన్ ఇంపార్టెంట్. కాఫీ కప్ రిలేషన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఓకే భయ ఆమె నిన్ను అర్థం చేసుకుంది అనుకో, నీ అంత అదృష్టవంతుడు ఇంకోరు ఉండరు. నిన్ను పుసుక్కుని ఆమె అర్థం చేసుకోలేదు అనుకో, నీ అంత అవలగాడు ఇంకోడు ఉండడు. ఆశ్చర్యం ఉంటుంది లైఫ్ అంతా. నన్ను అర్థం చేసుకుని అమ్మాయి వచ్చింది, మంచిగా ఉన్నా. అప్పుడప్పుడు ఆమె కూడా ట్రిగర్ అవుతుంది. అప్పుడప్పుడు జర ఆమె ట్రిగర్ అవుతుంది, లొల్లి పెట్టుకుంటాం నాతో. మనం తక్కువ తిన్నామా, ఫోన్ అస్సలు లేపు ఆ రోజు మాట్లాడితే. మరి ఎందుకు లొల్లి పెట్టుకోవడం చెప్పి మెల్ల కూల్ అయిన తర్వాత మళ్ళీ నేనే ఫోన్ చేసి అట్లా కాదు ఇట్లా 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 సెట్. మాకు వారంలో 4-5 సార్లు బ్రేకప్ అవుతుంది. నాకు నువ్వు వద్దు, నీకు నేను వద్దు, మళ్ళీ ఎన్నో వద్దుడే ఎవరు లేకుండా ఎవరు ఉండవు. మీ ఇద్దరు ఒక అమ్మాయి కోసం ఎప్పుడైనా అబద్ధాలు చెప్పుకున్నారు? ఎవరికైనా ఒక అమ్మాయి కోసం ఎవరికైనా అబ్బాయి మేమిద్దరి గురించి వస్తే అమ్మాయి గురించి చెప్పుకోలేం కానీ ఒక వేరే విషయంలో చెప్పుకో. చాలా బాధ అనిపిస్తుంది. వీడు ఒక దగ్గర తాగుతుంటాడు, 7:30 అంటే ఇంట్లో వండుకున్నా అంటాడు. బాధ అనిపించింది ఆ రోజు. వాళ్ళు ఫోన్ చేసి నా అతని కోసం తాగుతుంటారు. నన్ను అమ్మాయి మోసం చేసినారు, అంత బాధ అనిపించలేదు.
అమ్మాయి విషయంలో ఎప్పుడు మీ ఫ్రెండ్స్ అని ఎప్పుడు అబద్ధాలు అంటే ఎట్లా చెప్పారు అబద్ధాలు చెప్పి వెళ్ళిపోవడం అని వచ్చి అబ్బాయిలు చెప్పి వెళ్ళిపోయిన అట్లా నేను చాలా సార్లు అమ్మ ఎవరు లేరు ఇప్పుడు అప్పుడే అన్నాడు అంటే గర్ల్ ఫ్రెండ్ లేదురా ఆటో కరెక్ట్ గా వాడు book చేశాడు. గోటిలో పోతాడు direct. కాదు, ఆటో కరెక్ట్ గా బుక్ చేసాడు క్యాబ్. ఓకే, నీ దగ్గర ఎక్కువ డబ్బు, ఉమ్. ఒక మంచి ఫ్రెండ్, ఏది చూసి ఇదేని చూస్ చేసుకుంటావు? అంటే మాకు పర్సనల్ లైఫ్ లో మీ జరిగింది personal. చెప్తున్నా కాబట్టి మాకు ఫ్రెండ్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏం లేనప్పటి నుంచి వాళ్ళు మాతో ఉన్నారు ఉన్నారు. కదా, ఇప్పటికి కూడా వాళ్ళే మాకు హైలైట్ friends. ఏంటంటే నా ఫ్రెండ్స్ ఎవరో కాదు, మళ్ళీ ఒకడు మేస్త్రి పని చేస్తాడు, ఉమ్, ఒకడు క్యాటరింగ్ పని చేస్తాడు, ఉమ్, ఒకడు బైక్ మెకానిక్ షాప్ లో పని చేస్తాడు, ఉమ్. ఒకడు సాఫ్ట్వేర్, ఒకడు లండన్ కి పోయిండు, ఉమ్, ఒకడు రిచ్ లైఫ్, ఉమ్. ఒకడు బలిసిన పార్టీ, ఉమ్. అందరు ఉన్నారు నాకు. ఉమ్. ఎవరి దగ్గరికైనా అరే సాలే ఎమ్మడో ఎట్లున్నారా, ఇదే బంధం. ఉమ్. మా మేస్త్రి మా వాడుకో దోస్తు అయినా- వీడుకో అని అంటే తిట్టుకుంటాం. ఇక్కడ ఎవ్వడు తక్కువ కాదు, అందరు ఒకటే. దోస్తాన్లా అనేది ఒకటిలాగా ఉంటే బాగుంటది. ఇప్పుడు మేస్త్రి అన్నంత మాత్రం చిన్నోడు కాదు, ఆయన తనంత డబ్బు పోతానే ఉండదు. అవును, నీ ఇల్లు కట్టిందంటే కారణం ఆయన. అవును. మనం అందరితో మంచిగా ఉంటాం భయ్, మనతో అంటే ఏం లేనప్పటి నుంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు దోస్తులు ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే అరే ఒకడు ఉంటాడు నా ఫ్రెండ్ ఆనంద్ అని చెప్పి, పేరు కూడా మెన్షన్ చేస్తున్నా. వాడు ఏమొద్దు వానికి, నేను చెప్పింది అనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు, అరే యాంకర్ శివని చంపారంటే నేను చంపేస్తాడు. ఉమ్, ఒక్క రూపాయి కూడా ఆశించాడు, ఏం లేదు. ఉమ్. ఎందుకు చంపాలని కూడా అడగ, చంపేస్తాను నేను. ఎందుకంటే మేము తప్పు చేయనాము అని చెప్పి వాడికి నమ్మకం, వాడు మా దోస్తులకు ఏం కావద్దని కానీ చెప్పి చేస్తున్నారని నాకే తెలుసు. తప్పు చేస్తున్నామన్నా. ఇక ఆయన ముంగడ మనం ఎంత మనం ముగ్గురమే మాట్లాడుకోవాలి తప్పు గురించి ఇక. అంటే అంత మంచి బాండ్ ఉంది. ఆ, కానీ ఎప్పుడు అట్లా ఆనిమోటి ఈనుకోటి అని చెప్పి మనకి ఏ రోజు ఎంకరేజ్ చేయలేం. వాడు ఇప్పుడు మంచి